న్యూస్. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లకి 10 నెలలు కూడా ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పాలించే సత్తా మీకు మాత్రమే ఉందని అనుకోవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు మంత్రి పొన్నం. సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. ఇదే అంశం మీద శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు నేను కూడా మాట్లాడినా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తగిలే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం. నిన్న కూడా 3 రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ 17-18 తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. రాజకీయ